గుమ్మానికి పసుపు రాసేటప్పుడు మీరు ఈ తప్పు చేస్తున్నారా? అయితే ఇప్పుడు చాలా వరకు గుమ్మాలకి పసుపు రాయటం కంటే కూడా పెయింటింగ్ ఎక్కువ వేయించుకుంటున్నారు. నేను చెప్పేది ఏంటంటే గుమ్మానికి పసుపు రాసేటప్పుడు మనం దానికంటే ముందే మన కాళ్ళకి పసుపు రాసుకొని తర్వాత గుమ్మానికి రాయాలి. అయితే ఇప్పుడు చాలామంది తెలియక ఏం చేస్తున్నారు, ముందు గుమ్మానికి రాసేసి కాళ్ళకి పెట్టుకోవటం కానీ లేదంటే కాళ్ళకి పెట్టుకొని గుమ్మానికి పెట్టడం కానీ చేస్తున్నారు. ఈ రెండు తప్పే. గుమ్మానికి పెట్టిన పసుపు మన కాళ్ళకి పెట్టుకోకూడదు, మన కాళ్ళకి పెట్టుకున్న పసుపు గుమ్మానికి పెట్టకూడదు. అలానే మనం గుమ్మానికి పూజించేటప్పుడు కూడా మన కాళ్ళకి పసుపు లేకుండా గుమ్మానికి పూజియకూడదు. ఇంకోటి ఏంటి, మన కాళ్ళకి పసుపు లేనిది ముత్తైదులు ఎవరన్నా వస్తే వాళ్ళకి కూడా మనం పసుపు పెట్టకూడదు. మనం ఖచ్చితంగా కాళ్ళకి పసుపు ఫస్ట్ మనం పెట్టుకొని తర్వాత ఇతరులకు పెట్టాలి. అలానే గుమ్మానికి పెట్టేటప్పుడు కూడా ఫస్ట్ మనం కాళ్ళకు పసుపు పెట్టుకొని తర్వాత గుమ్మానికి పెట్టుకోవాలి. కాళ్ళకని కలిపిన పసుపుతో గుమ్మానికి పెట్టకూడదు. అలానే గుమ్మానికని కలిపిన పసుపుని కాళ్ళకి పెట్టుకోకూడదు. ఇది తప్పు అన్నమాట. ఈ తప్పు చేయకుండా చూసుకోండి. అయితే చాలామంది ఏం చేస్తున్నారంటే వాకిలి ఊడ్చేయంగానే గుమ్మాన్ని కూడా కడిగేసేసి గుమ్మానికి పసుపు పొట్లు పెట్టేస్తారు. ఆ పసుపు పొట్లు పెట్టేటప్పుడు కూడా వీళ్ళు కాళ్ళు చేతులు కడుక్కోవటం కానీ లేకపోతే బ్రష్ చేయటం కానీ ఇలాంటివి ఏమి ఉండవు. వాకిలి ఊడ్చేటప్పుడు మనం ఎలా ఉంటాం, ఆ మాతను నిద్ర మంచం నుంచి లేచి వచ్చేసి వాకిలి ఊడ్చి నీళ్ళు చల్లి ముగ్గు పెట్టుకుంటాం, అవునా? అయితే అలానే గుమ్మాన్ని కడిగేసి గుమ్మానికి కూడా బొట్లు పెట్టేస్తారు. అలా పెట్టకూడదు, అసలు తప్పు. మనం స్నానం చేయిందే గుమ్మానికి పూజ చేయకూడదు. మనం గుమ్మానికి పసుపూసి బొట్లు పెట్టడం అంటే మన దేవుడి పటానికి పసుపూసి బొట్లు మీరు పాజమోహంతో పెట్టేసుకుంటారా? ఇలా పెట్టుకోవడం తప్పు కదా, తెలియట్లా? అందుకని ఏం చేస్తారంటే స్నానం చేస్తేనే గుమ్మాన్ని పట్టుకొని పూజ చేసుకోండి, గుమ్మానికి పసుపు బొట్లు పెట్టండి. అంతేగాని స్నానం అది చేయకుండా కనీసం మొహం కూడా కడుక్కోరు కొంతమంది. అయితే కడుక్కోకుండానే గుమ్మాలు కడిగేసేసి బొట్లు పెట్టేస్తారు. ఇలా పెట్టబాకండి. ఇలా పెడితే ఏమైందంటే ఒంట్లో తెలియని చిన్న చిన్న చర్మ వ్యాధులు వస్తాయి ఇలా చేయటం వలన. ఇలా చేయకండి.